తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీకి ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరును అంగీకరించలేమని 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచించింది. లేదంటే దరఖాస్తు క్లోజ్ చేస్తామని తేల్చెప్పింది. అసలు ఈసీ అభ్యంతరం చెప్పడానికి కారణం ఏంటి? చట్టం ఏమంటోంది? కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన పేరు. ఆ తర్వాత అదే పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతూ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుంది. ఇప్పుడు కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లో తన పార్టీని స్ట్రాంగ్ చేసుకునే బిజీలో ఉన్నారు. కానీ అక్కడే మొదలైంది అసలు వివాదం. కొత్త పార్టీ పేరు ఇప్పటికే ఉన్నా లేదా గతంలో ఉపయోగించిన రాజకీయ పార్టీ పేర్లతో ప్రజల్లో గందరగోళం కలిగించేలా ఉండకూడదు అనేది ఎన్నికల సంఘం ఆలోచన. టీఆర్ఎస్ అనే పేరు వినియోగం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజల నుంచి కూడా ఈ పేరుపై అభ్యంతరాలు అందాయని ఈసీ పేర్కొంది. దీంతో 3 ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వాలని కల్వకుంట్ల కవితకు ఎన్నికల కమిషన్ సూచించింది. ఇక్కడే కవిత వెనక్కి తగ్గటం లేదు. మేము కొత్త పేర్లు ఇవ్వం, న్యాయ పోరాటం చేస్తామంటూ స్పష్టం చేశారు. సిద్దిపేట నుంచి తెలంగాణ రాజ్య సమితి పార్టీ, సోలాపూర్లో తెలంగాణ పేరుతో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఈ 2 అభ్యంతరాలకు కవిత సమాధానం ఇచ్చారు. కనుక కొత్త పేర్లు ఇచ్చేది లేదని, మా పార్టీ పేరుపైనే నిలబడతామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామనే దిశగా కవిత ఆలోచన చేస్తున్నారు. అంటే ఈ వివాదం ఇక ఎన్నికల సంఘం గడప దాటి కోర్టు వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో 3 అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, కవిత 3 కొత్త పేర్లు సమర్థించటం. అప్పుడు రిజిస్ట్రేషన్ లో ఎలాంటి ఆటంకం ఉండదు. రెండోది, ప్రస్తుత పేరునే కొనసాగిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం. అప్పుడు తుది నిర్ణయం వచ్చే వరకు రిజిస్ట్రేషన్ ఆలస్యం కావచ్చు. మూడోది, ఈసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే కొత్త పేరుతోనే పార్టీని నమోదు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. రాజకీయంగా చూస్తే ఇది కేవలం పేరు వివాదం మాత్రమే కాదు, తెలంగాణ అనే భావోద్వేగాన్ని ఎవరు రాజకీయంగా వినియోగించుకోవాలన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కొత్త పార్టీ టీఆర్ఎస్. ఇద్దరి మధ్య తెలంగాణ ఉద్యమ వారసత్వంపై రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.